పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయా? అమెరికా ఇరాన్ల మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయా అంటే అవుననే అంటున్నారు మిడిల్ ఈస్ట్ పొలిటికల్ అనలిస్టులు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడితో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. హర్ముజ్ జలసంధిలో ఈ ఘటన చోటు చేసుకోవటం ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనా అన్న చర్చ జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పని పూర్తి చేస్తాం అని హెచ్చరించిన కొద్ది గంటలకే ఈ దాడి జరగటం వెనుక ఉన్న మర్మం ఏమిటి? ఇరానే ఈ దాడికి పాల్పడిందా లేదా దీని వెనుక మరేమైనా కుట్ర ఉందా? తాజాగా హర్ముజ్ జలసంధి ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ప్రాంతంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత పరిస్థితి మరింత విషమించింది. ప్రస్తుతం ఈ కొత్త దాడితో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ పెరుగుతోంది. అసలు ఈ హార్ముజ్ జలసంధి ఎందుకు ఇంత కీలకమంటే ప్రపంచ దేశాలకు రవాణా అయ్యే ఆయిల్లో 5వ వంతు ఈ జలసంధి గుండానే జరుగుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య గత కొన్నేళ్లుగా అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, పశ్చిమాసియాలో ఇరాన్ జోక్యం వంటివి దీనికి కారణం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి చేసిన వైమానిక దాడిలో మరణించడంతో ఈ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ప్రస్తుతం 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఈ ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధి గుండా నౌకలు ఎటువంటి రుసుములు లేకుండా వెళ్లేందుకు అనుమతి ఉంది. అయితే ఇరాన్ మాత్రం తానే ఈ మార్గాల్ని నియంత్రించాలని, రుసుములు వసూలు చేయాలని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఒమన్ తీరంలో ఒక గుర్తు తెలియని క్షిపణి చమురు ట్యాంకర్ని ఢీకొని మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన లిమా సమీపంలో జరిగిందని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది. ట్యాంకర్పై దాడి జరగడానికి కొన్ని గంటల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని తీవ్రంగా హెచ్చరించారు. ఒప్పందం కుదుర్చుకుంటాం లేదా పని పూర్తి చేస్తాం అంటూ ఆయన కమెంట్ చేశారు. మరి ట్రంప్ ఈ హెచ్చరికలు ఎందుకు చేశారు? దాని వెనుకున్న ఉద్దేశమేంటి? ఒకవేళ ఒప్పందం కుదరకపోతే అమెరికా తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయా అనే చర్చ మొదలైంది. సోమవారం వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ఏదో ఒక విధంగా గెలుస్తాం, మనం ఒప్పందం చేసుకుంటాం లేదా పని పూర్తి చేస్తాం. పని పూర్తి చేయడం పెద్ద కష్టం కాదు అని ట్రంప్ అన్నారు. అయితే ఇరాన్తో ఒప్పందం చేసుకోవడానికి ఇష్టపడతానని కూడా ట్రంప్ అన్నారు. ఎందుకంటే 91 మిలియన్ల మంది ప్రజల్ని తాను ప్రభావితం చేయదలుచుకోలేదు. మనం వారి వంతెనల్ని 1 గంటలో కూల్చేయగలం అని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా ఇరాన్తో అణు ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ ఇరాన్ అణు ధూళిని పొందుతోంది, కానీ అణు ఆయుధాలు చేయలేం అని ఆయన పేర్కొన్నారు. ఈ హెచ్చరికల తర్వాతే ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై దాడి జరగడం గమనార్హం. దాడికి గురైన ట్యాంకర్ని ఖతర్కు చెందిన నకిలాట్ షిప్పింగ్ కంపెనీకి చెందిన అల్ రెకయాత్ అని గుర్తించారు. ఈ నౌక ట్రాన్స్పాండర్లు లేకుండా ప్రయాణిస్తున్నట్టు బ్లూంబర్గ్ వెల్లడించింది. ఒమన్ తీరంలోని లిమా వద్ద ట్యాంకర్పై జరిగిన దాడికి ఎవరు కారణమన్న దానిపై అధికారికంగా నిర్ధారణ లేదు. అయితే ఒమన్ తీరం సమీపంలోని మార్గంలో నౌకలపై జరిగిన దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. దాడికి ముందు ఇరాన్ హార్ముజ్ జలసంధిని దాటే నౌకల్ని నిర్దిష్ట మార్గాల్ని మాత్రమే ఉపయోగించాలని హెచ్చరించింది. ఏదైనా ఉల్లంఘన, నిర్దేశిత మార్గం నుండి వైదొలగడం లేదా హార్ముజ్ జలసంధిలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ నావిగేషన్ ప్రోటోకాల్లను విస్మరిస్తే సాయుధ బలగాల నుండి తక్షణమే బలమైన ప్రతిస్పందనను ఎదుర్కొంటుందని, నిబంధనలు ఉల్లంఘించే నౌకల భద్రతకు ఇది ప్రమాదకరమని ఇరాన్ ఒక ప్రకటనలో హెచ్చరించింది. అమెరికా బలగాల జోక్యంపై కూడా ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. వాల్ స్ట్రీట్ జనరల్ పత్రిక ప్రకారం గత వారాంతంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సముద్ర రేడియో ద్వారా నౌకల్ని హెచ్చరించాయి. మా క్షిపణులు, డ్రోన్లు మీపై కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పినట్లు సమాచారం. ఇది చమురు రవాణా చేసే ఎల్ఎన్జీ నౌకాని, ఇది ఖతార్ ప్రభుత్వ యాజమాన్యంలోని నకిలాట్ కంపెనీకి చెందిందని బ్లూంబర్గ్ వెల్లడించింది. అంతకుముందు 2 వాణిజ్య నౌకలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేశాయని ఆక్సియోస్ తెలిపింది. అయితే వాటి పేర్లను మాత్రం వెల్లడించలేదు.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్నాయి. ఆయన స్వస్థలమైన ముస్తాద్లోని ఇమాం రెజా మసీదులో ఆయన్ను ఖననం చేయనున్నారు. అంత్యక్రియలు గత వారం ప్రారంభమయ్యాయి. జూలై 8 గురువారం వరకు కొనసాగుతాయి. ఈ నెల 9వ తేదీన ఆయన్ను ఖననం చేస్తారు. ఇండియా నుంచి కూడా ఒక ప్రతినిధి బృందం ఆయనకు నివాళులర్పించడానికి వెళ్లింది. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హుసైన్ భారత ప్రభుత్వం తరపున ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇటువంటి కీలక సమయంలో హార్ముజ్ జలసంధిలో దాడి జరగడం ఉద్రిక్తతల్ని మరింత పెంచుతోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ చమురు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చమురు ధరల స్థిరత్వంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలు, ఇరాన్ ప్రతీకార దాడుల భయాలు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరతకు దారితీస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు కేవలం ప్రభుత్వాలు, సైన్యాల మధ్య మాత్రమే కాకుండా సాధారణ ప్రజల జీవితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. యుద్ధ భయాలు సాధారణ ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేస్తాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాకు ఆటంకం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇవి పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచి రవాణా ఖర్చుల్ని అధికం చేస్తుంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలపై ఇది మరింత భారం మోపుతుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. పశ్చిమాసియాలో అస్థిరత పెరిగితే పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ కంపెనీలు వెనకాడతాయి. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఈ ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిలబెట్టుకోవడానికి అంతర్జాతీయ సమాజం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. ప్రపంచంలోని ప్రతి దేశం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై క్షిపణి దాడి తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందా లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? ఈ ప్రశ్నలు ఇప్పుడు అందర్నీ వెంటాడుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం హార్ముజ్ దాడి తర్వాత అమెరికా లేదా ఇరాన్ నుండి తదుపరి చర్యలపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా అమల్లో ఉన్నప్పటికీ ఇలాంటి దాడులు దాని ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇరాన్ తన సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి అమెరికా, ఇస్రాయెల్ను బాధ్యులుగా భావిస్తోంది. కాబట్టి ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు శాంతి చర్చల కోసం మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉంది. చమురు ధరల అస్థిరతను నివారించడానికి ప్రపంచ దేశాలు కూడా కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇరు దేశాల నుండి తదుపరి అధికారిక ప్రకటనల కోసం ఎదురుచూడాలి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఏ అధికారిక సంస్థ ప్రకటించలేదు. మొత్తానికి చూస్తే హార్ముజ్లో ఆయిల్ ట్యాంకర్పై దాడి తర్వాత తిరిగి అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం నాడు ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ప్రజలు ఇటు అమెరికాను, అటు ఇస్రాయెల్ని శాపనార్థాలు పెట్టారు. ఇద్దరిని చంపి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ పౌరులు శపథాలు చేశారు. ఈ నెల 9న ఖమేనీ ఖననం తర్వాత పరిస్థితులు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.